లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సంచలనాల రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాల్సిన పని అయితే లేదు. అప్పట్లో ఎలాంటి హిట్లు ఇచ్చారో ఆ తర్వాతి కాలంలో ఘోరమైన ఫ్లాపులు కూడా అందించిన చరిత్ర ఆయనది. హిట్ ఇస్తే విమర్శ, ఫ్లాప్ ఇస్తే అంతకైనా దారుణమైన ప్రతి విమర్శ అందుకునే ఏకైక దర్శకుడిగా ఆయనకే పేరుంది. 26/11 ముంబై అటాక్ తర్వాత చాలా సినిమాలు చేశాడు, కానీ వాటిలో ఏది కూడా హిట్ అవ్వలేదు. సౌండ్ లేకుండా వచ్చాయి, సౌండ్ లేకుండానే థియేటర్ల నుంచి నిష్క్రమించాయి. ఇలాంటి క్రమంలో వర్మ తన శిష్యులకు అవకాశం ఇచ్చి తాను నిర్మాతగా ఉండి సినిమాలు కూడా చేశారు. వాళ్ళు కూడా సక్సెస్ అవ్వలేదు, తలో సినిమా చేసి వెళ్ళిపోయారు. వ్యూహం తర్వాత వర్మ నుంచి సినిమా ప్రకటన కూడా రాలేదు. అయితే తాజాగా వర్మ విశ్వనటుడు కమల్ హాసన్ కి స్టోరీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. చెన్నైలో ఈ స్టోరీ భేటీ జరిగిందని ప్రచారం అయితే మొదలైంది. మరి ఇందులో నిజమేంతో తెలియదు కానీ కమల్ హాసన్ వర్మకు అవకాశం ఇస్తే సంచలనమే అవుతుంది. ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఊహకే రాదు. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ ఏ సినిమాకు కలిసి పనిచేయలేదు. పైగా కమల్ హాసన్ ఎంతో అప్డేటెడ్ గా ఉంటారు. ప్రతిభావంతులైన కొత్త వారితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. నాయకుడు తర్వాత మణిరత్నంతో మళ్ళీ సినిమా చేయడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. నాయకుడు తర్వాత కమల్ హాసన్ తనకు నచ్చిన దర్శకులెందరినో మళ్ళీ రిపీట్ చేశారు. కానీ మణిరత్నంతో మాత్రం తగ్ లైఫ్ చేయడానికి 3 దశాబ్దాలు పట్టింది. అలాంటి కమల్ హాసన్ ఫ్లాపుల్లో ఉన్న వర్మతో సినిమా చేసేంత సాహసం చేయరని ఆయన అభిమానులు ఈ ప్రచారాన్ని అయితే ఖండిస్తున్నారు.